సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్గా అంటే చాలా మందిలో మనం హైపోథైరాయిడిజం గురించి మనం వింటూ ఉంటాము అండ్ హైపర్ కూడా వింటుంటాం. ఈ హైపోథైరాయిడిజం అలాగే హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఈ రెండింటి తేడా ఏంటి, మందులు ఎట్లా ఉంటాయి సార్ వీటికి వాడే విధానం? థైరాయిడ్ అన్నది ఇట్ ఈస్ ది పవర్ హౌస్ అండి. బేసిక్గా థైరాక్సిన్ కరెక్ట్గా ఉంటేనే మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. సో ఉండాల్సిన దానికన్నా థైరాక్సిన్ ఎక్కువైనప్పుడు హైపర్ థైరాయిడ్ అని అంటాం. అది తగ్గినప్పుడు హైపోథైరాయిడ్ అంటాం. సో ఇప్పుడు మెటబాలిజం ఎక్కువ, థైరాక్సిన్ ఎక్కువ ఉంది, వీళ్ళు చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, వీళ్ళలోనే స్వెట్టింగ్ అన్నది చాలా ఎక్కువ ఉండడము, మెటబాలిజం చాలా పాల్పిటేషన్స్ ఉన్న, హార్ట్ రేట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చూడు వీళ్ళు యాంగ్జైటీలో ఉండడం చూస్తాం, పాల్పిటేషన్స్ ఉంటాయి, చేతులు కూడా ఇట్లా పెట్టమంటే ఇట్లా షేక్ అయిపోతా ఉంటాయి, ట్రెమర్స్ అనేవి ఉండడం చూస్తాం, కళ్ళు పెద్దగా ఉండడం చూస్తాం, వీళ్ళల్లోనే బరువు తొందరగా తగ్గిపోవడం చూస్తాం. అదే హైపోథైరాయిడ్ లో ఇవన్నీ ఏంటి, వీళ్ళు హీట్ ఇంటాలరెన్స్, కోల్డ్ ఇంటాలరెన్స్, చలిని తట్టుకోలేరు. హైపర్ లో వేడిని తట్టుకోలేరు, హైపోలో చలిని తట్టుకోలేరు. వీళ్ళలోనే బరువు పెరిగిపోతూ ఉంటారు, మెటబాలిజం తక్కువ ఉంటుంది కదా, వీళ్ళు స్పెండ్ చేసే ఎనర్జీ తక్కువ, సో తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇవే కాకుండా వీళ్ళలో ఆలోచన టైం కూడా, బ్రెయిన్ మీద కూడా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల వీళ్ళలోనే యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఎక్కువ ఉండడం చూస్తున్నాం. వీళ్ళలో స్వెట్ ఎక్కువ రాదు, బరువు పెరిగిపోతూ ఉంటారు, అండ్ ఊబకాయం అన్నది కామన్ గా చూస్తాం. ఈ డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరిలో. సో ఇప్పుడు హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు ఆ థైరాక్సిన్ ని తగ్గించడానికి వేరే మెడిసిన్ ఉంటాయి, కార్బెండజోల్, నియోమర్కోజోల్ ఇట్లాంటివన్నీ మెడిసిన్ ఇస్తాం. అంటే వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉన్నారు, ఎంత డోస్తో స్టార్ట్ చేయాలి, ఎంత టైట్రేట్ చేయాలి, ఎంత ఇస్తే వాళ్ళ థైరాయిడ్ స్టేటస్కి వస్తుంది అన్నది రెగ్యులర్గా చెకప్ చేసి అది సెట్ అయ్యేదాకా అది పెట్టడం జరుగుతుంది. అదే హైపోథైరాయిడ్ ఉంది అంటే థైరాక్సిన్ లేదు వీళ్ళలో బయట నుంచి మనం థైరాక్సిన్ టాబ్లెట్స్ లాగా ఇస్తాం. సో ఇది థైరాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఏంటి, 1 గంట దాకా ఏం తినొద్దు, తాగొద్దు, అండ్ ఏ మందులైనా కానీ వీటికి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సాధారణంగా ఇప్పుడు యాంటాసిడ్ ఇచ్చినా కానీ ఒక 4 hours తర్వాత వేసుకోండి. ఐరన్ అయినా ఏదైనా కానీ సేమ్ టైంలో వద్దు అని చెప్తాం. సో వాటిని స్పేస్ చేయడం జరుగుతుంది. సరే మందుల జీవితకాలం వాడాలా, ఎట్లా ఉంటుంది? ఒక్కసారి హైపోథైరాయిడ్ వచ్చిన తర్వాత మందులు వాడుతూనే ఉండాలి, జీవితాంతం వాడాలి. అయితే కొంతమందిలో మనం ఇప్పుడు విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళు బరువు తగ్గి వీళ్ళు హెల్దీ లైఫ్కి వచ్చి మెటబాలిజం పెరిగే పనులు చేస్తున్నారు అన్నప్పుడు రేపొద్దున వీళ్ళలో మందులు ఆపేసే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే అది అండర్ సూపర్విజనే రిపీటెడ్గా టెస్ట్ చేసి అవసరం ఉంది అన్నప్పుడే ఆపాలి. హైపర్లో కూడా చాలా రకరకాల కారణాల వల్ల హైపర్ కూడా వస్తుంది. థైరాయిడైటిస్ అంటాం, వీళ్ళలో స్టార్టింగ్ లో హైపర్ ఉండొచ్చు, పోను వీళ్ళు హైపోలోకి వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళలో మళ్ళీ సేమ్ థింగ్, మందులు మొదలుపెట్టి యూథైరాయిడ్ స్టేటస్ అనేది మెయింటైన్ అవుతున్నంత వరకు వెరీ గుడ్. యూథైరాయిడ్ నుంచి వీళ్ళు హైపోకి వెళ్తున్నారు అన్నప్పుడు ఈ మందుల్ని డోస్ తగ్గించాల్సిన అవసరం రావచ్చు. అండ్ వీళ్ళలోనే రేపొద్దున అవసరం అయితే మళ్ళీ థైరాక్సిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ థింగ్, ఒకసారి ఇది సెట్ చేస్తే అయిపోయిందని కాదు. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసార్డర్. ఏజ్ తో పాటు రిక్వైర్మెంట్స్ మారుతా పోతాయి. సో ఎవ్రీ 3 months ఒకసారి చెకప్ చేసి ఉన్న స్టేటస్ని బట్టి డోస్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. రైట్ అండి.